నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు అయితే ఎట్టకేలకు పూర్తయ్యాయి. సుమారు 11 రోజుల పాటు జరిగిన ఈ యొక్క సమావేశాల్లో 97 గంటల పాటు అయితే చర్చకొచ్చాయి చాలా అంశాలు. ప్రధానంగా అధికార పార్టీ విపక్షాలు కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క సమయాన్ని అయితే ఉపయోగించుకునే ఒక జగదీష్ రెడ్డి సస్పెన్షన్ తప్ప మిగతా అన్నీ కూడా దాదాపు సజావుగా కార్యక్రమాలు అయితే జరిగాయి. ఇక బిల్లుల విషయానికి వస్తే మాత్రం 12 రకాల బిల్లులకైతే ఆమోదించుకున్నది. ఇక 3 రకాల తీర్మానాలు కూడా జరిగాయి. అంటే ఓవరాల్గా ఈ నెల 12వ తారీఖు గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమైన ఈ యొక్క సమావేశాలు నిన్న అనగా మార్చి 27వ తారీఖు తర్వాత 27 తారీఖుతో పూర్తి స్థాయిలో యొక్క సమావేశాలు కూడా పూర్తయ్యాయి. చాలా అంశాలు కూడా చర్చకు వచ్చాయి. చాలా విషయాలు కూడా ప్రస్తావనకు వచ్చాయి. వ్యాఖ్యానాలు కూడా జరిగాయి. అధికార విపక్షాల మధ్య కూడా మాటల యుద్ధానికి కూడా ఒక కేంద్రంగా మారిపోయింది. ఇక ఓవరాల్గా కనుక చూస్తే మాత్రం ఈసారి మాత్రం అధికార పార్టీ అయితే మాత్రం కాస్త భిన్నంగా వ్యవహరించింది. పూర్తి స్థాయిలో పట్టు కోసమైతే కొత్త ఒరడవాడినైతే అసెంబ్లీలో తీసుకొచ్చింది. ఎందుకు ఇలా చెప్పాల్సి వస్తుందంటే గత అసెంబ్లీ సమావేశాల్లో పోలిస్తే మాత్రం ఈసారి మాత్రం ఐక్యత రాగాన్ని అయితే ప్రకటించింది. తద్వారా ఎమ్మెల్యేలకు మంత్రులకు మధ్య సమన్వయం ఈసారి కుదిరినట్టు కూడా ఒక సంకేతాలు అయితే ఈ అసెంబ్లీ సమావేశాల ద్వారా తెలిపింది. ఎందుకంటే గత అసెంబ్లీ సమావేశాల్లో కొన్ని సందర్భాల్లో విపక్షాలే విజయం సాధించాయి. విపక్షాల వైపు కూడా ఒక టైంలో వాళ్ళు చేస్తున్న వాదనలను సరైన విధంగా కౌంటర్ ఇవ్వలేక కూడా ఒకసారి విపక్షాలే పైచేయి సాధించిన సందర్భాలు కనిపించినాయి. ఒక సీఎం అలాగే కొంతమంది మంత్రులు తప్ప పూర్తి స్థాయిలో మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కూడా పూర్తిగా సబ్జెక్టుపై మాట్లాడడంలో విఫలం కావడంతో ఈసారి అలా జరగకూడదని కూడా అధికార పార్టీ జాగ్రత్త పడ్డది. అందులో భాగంగా ఈ యొక్క సమావేశాలు ప్రారంభమవుతున్న సందర్భంలో కూడా సిఎల్పి సమావేశాన్ని నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా అందరికైతే చెప్పారు. వివరాలు స్పష్టంగా కూడా అందరికీ దిశానిర్దేశం చేశారు. ఒక రకంగా కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈసారి అందరూ జాగ్రత్తగా ఉండాలి. మంత్రుల సమన్వయం అవసరం. మంత్రులకు ఎమ్మెల్యేలకు కూడా సమన్వయం ఈసారి ఖచ్చితంగా ఉండాల్సిందే. విప్పులు తమ బాధ్యత పూర్తిగా నిర్వహించట్లేదు. విప్పులు ఈసారి మాత్రం కఠినంగా ఉండాలి. చాలా క్లారిటీగా స్పష్టంగా ఉండాల్సిన అవసరం ఉందని కూడా చెప్పారు. కొత్త ఎమ్మెల్యేలు కూడా సబ్జెక్టు నేర్చుకోవాలి. విపక్షాలు మాట్లాడుతుంటే కౌంటర్ ఇచ్చే స్థాయిలో మాత్రం ఒక్కొక్క అంశాల వారిగా ప్రిపేర్ కావాలని కూడా ఇప్పటికే కౌన్సిలింగ్ ఇచ్చిన నేపథ్యంలో ఆ కౌన్సిలింగ్ ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో పనిచేసినట్టుగా స్పష్టంగా కనిపించింది. మొదటి రోజు నుండే ఆ వాతావరణం కనిపించింది. ఎప్పుడైతే సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సస్పెన్షన్ తర్వాత ఒక్కసారిగా అందరూ కూడా ఐక్యంగా ఉన్నారు. ఆ మాటలు అంటే ఎప్పుడైతే స్పీకర్పై ఆయన చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఒక్కసారిగా అందరూ కూడా ఒకే మాట మీద గలం వినిపించడం, స్పీకర్ కూడా రిక్వెస్ట్ చేయడం, ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా స్పీకర్ పై చేసిన వ్యాఖ్యలు ఆయన వెనక్కి తీసుకోవాలి, సస్పెన్స్ కూడా చేయాల్సి, అవసరమైతే ఎమ్మెల్యే పదవి కూడా రద్దు చేయాలని కూడా వాళ్ళు డిమాండ్ చేశారు. ఇలాంటి నేపథ్యంలో కూడా ఆయనపై ఇక వేటు పడింది. ఈ సమావేశాల్లో పాల్గొనకుండా ఆ విషయంలో మాత్రం అక్కడి నుండి ప్రారంభమైన ఇక సమావేశాలు వీళ్ళ కోఆర్డినేషన్ కూడా ఇక రోజు రోజుకు కంటిన్యూ వచ్చింది. ఇక బడ్జెట్ సమావేశాల్లో భాగంగా కూడా అదే ఒరవడి కంటిన్యూ అయింది. ఒక టైంలో విపక్షాలు చేస్తున్న కామెంట్స్ నేపథ్యం మాత్రం అందరూ కూడా ఒక్కతాటే కూడా ఒక్కొక్కరి తర్వాత ఒక్కరు కూడా మాట్లాడే ప్రయత్నం చేసి డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఇక చివరిలో కనుక కేటీఆర్ గారు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కూడా 30% సంబంధించిన ఏదైతే ఈ యొక్క కమిషన్లు తీసుకుంటున్నారు సర్కార్ అన్న నేపథ్యంలో ఒక్కసారిగా అందరూ కూడా గుమిగూడినట్టుగా మాట్లాడడంతో కూడా ఒకసారిగా బీఆర్ఎస్ కూడా వాకౌట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలా ఐక్యతంగా జాగ్రత్తగా ముందుకెళ్లారు. సమన్వయంతో అడుగులు వేయడంతో ఈసారి అధికార పార్టీ కాస్త పైచేయి సాధించినట్టుగా కనిపిస్తోంది. ఇక పద్దుల విషయంలో కూడా సుదీర్ఘమైన చర్చ జరిగింది. ఈసారి అన్ని శాఖల వారీగా ఒక్కో రోజు మాత్రం అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా సమావేశాలు జరిగాయి. మంత్రుల శాఖల వారీగా అన్ని రకాల పద్దులపై కూడా డిస్కషన్ జరిగింది. ఇక ప్రశ్నోత్తరాల విషయంలో మాత్రం కాస్త ఒక్కరోజే అవకాశం ఇవ్వడంతో విపక్షాలు మాత్రం ఆ విషయంలో మాత్రం మండిపడ్డాయి. ఒక్కరోజే ఇస్తుందంటే దీనికి కారణం మేము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనే ఒక్కరోజే కేటాయించిందని కూడా ఇటు విపక్షాలు అయితే విమర్శలు చేశాయి. ఈ నేపథ్యంలో జీరో అవర్కు మాత్రం కాస్త సమయాన్ని ఎక్కువనే ఇచ్చారు. ఈ సందర్భంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఈసారి కొత్త ఎమ్మెల్యేలు మాత్రం 0 అవర్ను ఉపయోగించుకొని తమ నియోజకవర్గ సమస్యలను అయితే అసెంబ్లీ సాక్షిగా చెప్పే ప్రయత్నం చేశాయి. ఇలా చాలా అంశాలు చర్చకు వచ్చాయి. ఇక బీఆర్ఎస్ కనుక చూస్తే మాత్రం ఎప్పుడైతే జగదీష్ రెడ్డిని అయితే సస్పెండ్ చేశారో అప్పటి నుండి బీఆర్ఎస్ అయితే జాగ్రత్త పడింది.
ఎందుకంటే ఆ నేపథ్యంలో మళ్ళీ మేము వెళ్ళినా కానీ మమ్మల్ని కూడా సస్పెండ్ చేస్తే విలువైన అసెంబ్లీ సమయాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉండదు. ఎంతో సబ్జెక్ట్ ప్రిపేర్ అయ్యి ఫీల్డ్ లెవెల్లో సమస్యలు కూడా అసెంబ్లీ వేదికగా ప్రశ్నించాలని అనుకున్న నేపథ్యంలో ఎక్కువగా దూకుడుగా వెళ్ళినా కానీ మళ్ళీ ఏమైనా చర్యలు తీసుకుంటే ఈ యొక్క అసెంబ్లీని ఉపయోగించుకునే అవకాశం ఉండదు. తద్వారా నష్టమే తప్ప లాభం ఉండదని భావించిన బీఆర్ఎస్ మాత్రం జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించింది. పొడియం చివరి అసెంబ్లీలో భాగంగా పొడియం దగ్గరికి వెళ్ళి హడావుడి చేయకుండా మాత్రం జాగ్రత్త పడుతూ అధికార పార్టీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేసింది. ప్రశ్నల వర్షం కురిపించింది. హరీష్ రావు అయితేంది, కేటీఆర్ అయితేంది, బీఆర్ఎస్ సంబంధించిన కీలక నేతలు కూడా మా ప్రశ్నల వర్షం కురిపించారు. దానికి అధికార పార్టీ కూడా ధీటుగా చెప్పే ప్రయత్నం చేసింది. బీజేపీ కూడా పూర్తి స్థాయి యొక్క సమయాన్ని ఉపయోగించుకుంది. చాలా అంశాల వారీగా కూడా మాట్లాడే ప్రయత్నం చేసింది. బీజేపీ అధికార పార్టీని తిడుతూనే ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ను కూడా టార్గెట్ చేస్తూ గతంలో బీఆర్ఎస్ చేసిన విధానాలు కూడా తప్పుపడుతూ కూడా ఈ యొక్క సమావేశాలను కూడా వాళ్ళ యొక్క ప్రసంగం కూడా కొనసాగింది. ఇక 2-3 అంశాలు అయితే అసెంబ్లీ ద్వారా చెప్పేది ఏంటంటే, ఒకటి ఐక్యత రాగం అయితే కుదిరింది. సమన్వయం అంటే మంత్రులకు ఎమ్మెల్యేల మధ్య ఒక గ్యాప్ ఉంది. ఒక సమస్య వచ్చినప్పుడు ఎవరు కూడా పూర్తి స్థాయిలో మాట్లాడలేరు, ఉపయోగించట్లేరు. ఎవరినైనా తిడితే సైలెంట్గా ఉంటున్నారు. అది విపక్షాలకు బలంగా ఉంటుంది. ఇది కాంగ్రెస్ పార్టీలో ఒక ఒరవడిగా మారిపోయింది. దీన్ని మారాల్సిన అవసరం ఉందని కొంతకాలంగా వస్తున్న నేపథ్యంలో ఈసారి మాత్రం కాస్త భిన్నంగా వ్యవహరించే పరిస్థితి కనిపించింది. మరోవైపు గతంలో రాజకీయాలు కూడా ఇతర పార్టీల నేతలు ఒక దగ్గర కలిసి మాట్లాడుకునే అవకాశం ఉండేది. ఒకరికొకరు ముచ్చటించుకునే అవకాశం ఉండేది. వినతి పత్రాలు ఇచ్చే అవకాశం ఉన్నది. అధికార పార్టీకి సంబంధించిన వారికి నియోజకవర్గ అభివృద్ధి సంబంధించిన అంశాలు అయితేంది, అలాగే తమ కాన్స్టిట్యున్సీలో కానీ తమకు వ్యక్తిగతంగా ఉన్న ఇబ్బందులు, అలాగే ప్రోటోకాల్ అంశాలను కూడా దృష్టికి తీసుకొచ్చే అవకాశం ఉండేది. కానీ బీఆర్ఎస్ సర్కార్ వచ్చిన తర్వాత ఒక 2 రాజకీయ పార్టీలు ఒక దగ్గర కలవాలన్నా కానీ అదొక పెద్ద నేరంగా, ఏదో శత్రువులు కలిసినట్టుగా, 2 దేశాలు విదేశాలు శత్రు దేశాలు కలిసినట్టుగా ఒక సమస్యను క్రియేట్ చేసినట్టుగా అప్పుడు కనిపించింది. ఒక 2 పార్టీల వారు కలిస్తే అదో భూతద్దంలో పెట్టి ఇక పార్టీ మారిపోతున్నాడు అనే ఒక సంకేతాన్ని కూడా ఇచ్చినట్టుగా బీఆర్ఎస్ హయాంలో అయితే నిజంగా కొనసాగింది. ఈ విషయాన్ని చాలామంది కూడా తప్పుపెట్టిన సందర్భంగా కనిపించింది. ఈటెల రాజేందర్ లాంటి వ్యక్తి కూడా చాలాసార్లు కూడా గతంలో మంచి ఒరవడి ఉండేది. రాజకీయ పార్టీలు వేరువేరున్నా, భావజాలం వేరువేరున్నా, నేతలు ఒకరికొకరు కలిసి ఒక హూందా వాతావరణం ఉండేది, ఒక మంచి సంప్రదాయం ఉండేది. అది సర్కార్ బీఆర్ఎస్ వచ్చిన తర్వాత అది మొత్తం దాన్ని రాజకీయాలను కూడా పాడు చేశారని కూడా ఒక విమర్శ ఉండేది. ఆ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ మాత్రం కొత్త ఒక ఒరవడిని తీసుకొస్తుంది. మీరు కలవచ్చు మమ్మల్ని, మీరు ఏ విషయంలో కలిసినా కానీ మాకు చేతనైనంత మేము సాయం చేస్తాం, మాకు అలాంటి ఉద్దేశం లేదని ఒక సందేశాన్ని మాత్రం ఇచ్చిన సందర్భంలో కూడా చాలామంది బీఆర్ఎస్ నేతలు కూడా, ఎమ్మెల్యేలు కూడా ముఖ్యమంత్రిని కలవడం, మంత్రుల్ని కలవడం కూడా అలాంటి సందర్భాలు కనిపించినాయి. మనం అసెంబ్లీ సమావేశాలు కనుక చూస్తే మాత్రం సభ జరుగుతున్న మధ్యలో కూడా మంత్రుల దగ్గరికి బీఆర్ఎస్ నేతలు కూడా అక్కడికి వెళ్ళి ముచ్చటించిన వాతావరణం కూడా ఇటు బీఆర్ఎస్ సోషల్ మీడియాలోను, అలాగే కాంగ్రెస్ సోషల్ మీడియాలోను, బయట ప్రజలు కూడా ఒక మంచి వాతావరణం ఉంది, ఇలాంటి రాజకీయాలు కావాలి, ఈ గతంలో ఇలాంటి రాజకీయాలు ఉండేది కాదు, ఇలా కూర్చొని మాట్లాడుకోవాలి, హూందాగా ఉండాలి, మంచి రాజకీయాలు చేయాలి, అవసరమైన విషయాల్లో మాత్రం అందరూ కలిసికట్టుగా ఉండాల్సిన అవసరం ఉందన్నట్టు కూడా ప్రధానంగా మీడియాలోను, సోషల్ మీడియాలోను కూడా ఈ అంశం చర్చకు వచ్చింది. ఇలా రాజకీయాలు మారాలి, రాజకీయాలు కూడా మార్చడంలో కాస్త కాంగ్రెస్ పార్టీ మంచిగా ఉంది. గతంలో అసెంబ్లీ సమావేశాలు జరిగితే సస్పెన్షన్లు ఎక్కువగా ఉండేది, విపక్షాలకు సమయం ఇచ్చేది కాదనే విమర్శలు ఉండేది. ఆ నేపథ్యంలో కాంగ్రెస్ సర్కారు కూడా జాగ్రత్త పడుతుంది. సస్పెన్షన్ జోలికి పోలేదు, ఒక జగదీష్ రెడ్డి విషయంలో తప్ప ఇక మిగతా సస్పెన్షన్లో జోలికి పోలేదు. అలాగే దాదాపు ఎక్కువ సమయం ఇస్తూనే మాట్లాడడానికి ఎక్కువ సమయం ఇచ్చే ప్రయత్నం చేసింది. మేము బీఆర్ఎస్ లాగా కాదు, మాది వేరే, మా సర్కారు వేరే అని ఒక చెప్పే ప్రయత్నంలో బాగా చాలా ఇలా అసెంబ్లీ నడపడంలో మాత్రం కాస్త బీఆర్ఎస్తో పోలిస్తే జాగ్రత్త పడుతూ సమావేశాలు సజావుగా జరిగేలాగా కూడా ప్రయత్నం చేస్తుంది. ఇలా అసెంబ్లీ తెలంగాణ సంబంధించిన సమావేశాలు మాత్రం సజావుగా కొన్ని అంశాల వారీగా కొనసాగాయి. మాటల యుద్ధానికి వేదికగా మారాయి. కొన్ని సందర్భాల్లో వాకౌట్ చేసిన సందర్భం కనిపించినప్పటికీ ఒక సస్పెన్షన్ జరిగినప్పుడు కూడా ఓవరాల్గా మాత్రం ఈసారి మాత్రం కాంగ్రెస్ భిన్నంగా వ్యవహరించింది. అందరూ కూడా జాగ్రత్తగా ఒక్కతాటే ముందుకడిగేసిన విపక్షాలపై కూడా వాళ్ళు దాడి చేసే ప్రయత్నం చేశారు.
వాళ్ళు కౌంటర్ వేస్తుంటే తిరిగి మళ్ళీ రీకౌంటర్ వేసేలాగా కూడా ఈసారి కాంగ్రెస్ అయితే భిన్నంగా వ్యవహరించింది. అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఇతర పార్టీ నేతలు కలవడం, అలాగే హరీష్ రావు అలాగే బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా సీఎం రేవంత్ రెడ్డిని కూడా సీఎం దగ్గరికి వెళ్ళి కలిసి కొన్ని అంశాల వారిగా వినతి ఇవ్వడం కూడా ఒక మంచి రాజకీయ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసేలాగా అయితే ఈసారి అసెంబ్లీ సమావేశాలు అయితే కొనసాగాయి. ఇలాగే సమావేశాలు ఉండాలి, ప్రజా సమస్యలు ప్రస్తావించేలాగా మాటల యుద్ధానికి వేదికగా ఉంటూనే సమస్యలు ఉన్నప్పుడు ఉమ్మడి సమస్యలు ఉన్నా కానీ ఒక విపక్షాలు అయినప్పుడు కూడా కలిసికట్టుగా ఒక దగ్గర కలిసేలాగా కూడా రాజకీయాలు ఉండాలని కూడా చాలామంది కోరుకుంటున్నారు. కాంగ్రెస్ సర్కారు కూడా అసెంబ్లీ సమావేశాలని కాస్త హూందాగా నడిపించడానికి కూడా సిద్ధమవుతుంది. ఈసారి మాత్రం విపక్షాల నుండి వచ్చే ప్రశ్నలను తట్టుకోవడానికి మాత్రం జాగ్రత్త పడి మంత్రులు ఎమ్మెల్యేలు కూడా సమన్వయంతో ముందడుగేసి ప్రమాదాన్ని నివారించే ప్రయత్నం చేశారు. ఇక ప్రభుత్వం పైగా ఎలాంటి విపక్షాల దాడి తట్టుకొని ఇక ఎదురు దాడి చేసే ప్రయత్నం అయితే ఈసారి సమావేశాలు అయితే చేశారు. మొత్తంగా 11 రోజుల పాటు జరిగిన ఈ అసెంబ్లీ సమావేశాల్లో 12 బిల్లుల్ని అలాగే 3 తీర్మానాలు కూడా ఆమోదం అయితే జరిగింది. ఓవరాల్గా గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమైన ఈ యొక్క సమావేశాలు ఈ నెల 27న సమావేశాలు తెలంగాణ బడ్జెట్ సమావేశాలు అయితే పూర్తయ్యాయి.